హలో ఫ్రెండ్స్, ఇక్కడ గుండాల వాటర్ ఫాల్స్ ఆసిఫాబాద్ డిస్టిక్, ఉమ్మడి ఆదిలాబాద్ తిర్యాని మండల్. మీరు చూస్తే కుంటల జలపాతం కూడా దీని మీద ఒక 20% కూడా ఏం ఉండదు. ఇది ఎంత అంటే మినిమం ఒక 300 డెప్త్ ఉంటుంది, 300 ఫీట్ డెప్త్ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఇంకొకటి, మీరు ట్రావెలింగ్ రావాలంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చినాక విలేజ్ వాళ్ళు కూడా చాలా మనకు హెల్ప్ చేస్తారు. దాన్ని మీరు ఇక్కడికి వచ్చినాక ఎవరైనా కూడా లే కాదంటే కూడా నాకు కాల్ చేసినా కూడా నేను ఏం సహకారంగా కూడా నేను చేపిస్తా. అది నా హెల్ప్. అది మీరు అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్తున్నా, మీరు రండి. మీరు వస్తే నేను ఓకే ఇట్లా కిందికి వెళ్ళాలి. కంటిన్యూ ఇలా వెళ్ళాలి. చూడండి, ఇలా వచ్చి ఇట్లా దిగుతూ ఉండాలి. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఎట్లా పోవాలి ఏంటి అనేది. బట్ యూ అండర్స్టాండ్ పీపుల్? నో, యూ కెన్ అండర్స్టాండ్. చాలా ఒడిదుడుకులు ఉంటాయి, కానీ మనం అర్థం చేసుకొని కొంచెం పోవాలి. ఇప్పుడు కిందికి వెళ్తున్నా. ఇంకోటి ఇది ఎంత చూడదగిన ప్రదేశం అంటే మనకు డబ్బులు పెట్టినా దొరకదు. మనం ఒక్కసారి వస్తే మరోసారి రావాలని మనకే ఒక్కసారి మనం ట్రావెలింగ్ చేయాలి, అక్కడ వచ్చి తినాలి, చేయాలి, ఒక ఎంజాయ్ చేయాలనే ప్రభావం మనకు ఏర్పడుతుంది. దిగేటప్పుడు కొంచెం తొందరగా కాకుండా మెల్లగా దిగాలి. అది మీరు కొంచెం సిటీలో వాళ్ళు కానీ పల్లెటూరు వాళ్ళు కానీ దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది కాస్త చూస్తే బండలు గుట్టలు, కాకపోతే దాన్ని మనం ఇదంతా ఎలా ఉంటుంది అంటే ఇలానే ఉంటుంది. కిందికి లోపలికి దిగాలంటే ఇలానే ఉంటుంది. కానీ కాకపోతే కొంచెం మనం దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచిగా మనం డ్రింక్ తీసుకోకుండా, మీరు ఏమన్నా ఎంజాయ్ చేయాలంటే పైకి ఎక్కడనే చేయాలి, ఎప్పుడు చేయొద్దు, దిగేటప్పుడు చేయొద్దు. దాన్ని మీరు అర్థం చేసుకొని ఉండాలి. ఎవరు వచ్చినా కూడా అంటే డ్రింక్ తీసుకోవద్దు. లోపలికి వచ్చేటప్పుడు తినాలి, కిందికి రావాలి. పైకి వచ్చినాక మీరు ఏం చేసినా కూడా పర్లేదు. చిన్న చిటిక బండలు సంథింగ్ ఏమో ఉంటాయి, కానీ మనం ఏం ఇదొక పెద్ద వన్యమృగం అడవి. దాన్ని మనం అవసరం లేదు, చాలామంది వస్తారు, భయపడడం అవసరం లేదు. చిన్న బండలు ఉంటాయి తప్ప ఏముండవు.
షూస్ ఇస్తే అది మనకు దొరకదు, డబ్బులు పెట్టిన దొరకదు, కొందామని దొరకదు. వ్యూ చూస్తే ఎట్లా ఉంటుందంటే మనం కొనుక్కున్న దొరకదు. మీరు ఒక 10 పెట్టినా వ్యూ చూస్తుంది, ఫోటో పెడుతుంది అందరూ. అంటే జస్ట్ హైదరాబాద్, ఎనీ1 కరీంనగర్, ఎనీ1 మంచిర్యాల, ఎనీ1 ఆదిలాబాద్, మన లోకల్ అంటే ఎవ్వరు కానీ దాన్ని మనం అర్థేసుకుంటే మీకు నేచురల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలన్నా కూడా తినాలన్నా కూడా అన్ని వనరులు మనకు సాధారణంగా ఉన్నాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి దీని పెద్దది అటువంటి బండలు ఎన్ని కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. మనకు గైడ్ ఉంటుంది, మనమే గైడ్ కాదు, అందరూ మనకు కావాల్సిన ఉంటారు. మనకు కాల్ చేస్తే అందరూ ఎవరు కావాలంటే మీకు అందుబాటులో ఉంటుంది. మేడం మనం దగ్గరగా వచ్చింది మోస్ట్గా దగ్గరగా వచ్చింది కూడా చాలా మనకి కనబడతాయి, చూడొచ్చు. ఈ ఎనీ1 మీరు చూడొచ్చు, చాలా మంచి ప్రదేశం. ఓకే, కొన్ని ఒడిదుడుకు ఉంటాయి. దాన్ని షేర్ చేసుకోవాలి. తెలుసుకొని పోతే మనం చూడైన ప్రదేశాన్ని మీరు కరెంట్ చూడవచ్చు. ఇలాంటి ప్రదేశాలు ఉంటాయి, దాన్ని మీరు చూడాలి. కొంచెం కష్టంగా చేస్తుంది, కానీ దిగాలి, అప్పుడే మనకు వ్యూ కనబడుతుంది. అది మనం కొంచెం కొద్దిగా ఒక 5 నిమిషాలు కష్టపడితే మనం కావాల్సిన ప్లేస్ చూడొచ్చు. కాకపోతే అది మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం కష్టంగా బట్ కావాల్సిన ఫోటోస్
అన్నా మెల్లగా. ఒక ఘట్టం ఇది మంచిగా కూడా అది పెద్ద ఘట్టం. దీన్ని మనం బాగా మెల్లగా దిగాలి. తీసుకున్నావా? మెల్లగా దిగాలి. ఇది లాస్ట్ దీన్ని మనం బాగా అర్థం చేసుకొని వీడియో చూసి చాలా ఎలా అంటే మనం ట్రావెలింగ్ రావాలే కానీ కష్టాలు పడద్దు. కానీ మీకు వీలైతే దిగాలి, లేకుంటే వద్దు. కానీ మీరు అర్థం చేసుకొని ట్రావెలింగ్ చేయాలి. అన్నీ వీడియో చేస్తున్నావారా? అన్నీ చేస్తున్నావా లేకపోతే కడిగిస్తున్నావా? లేదు కంటిన్యూ మొత్తం. అన్నా మెల్లది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ట్రావెలర్స్ ఎవరైనా కానీ కరెక్ట్ ఫోటో